హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేక్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పచ్చి కొబ్బరితోటి లడ్డు ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. ఇక్కడ షుగర్ అనేది వాడట్లేదు, బెల్లంతో చూపిస్తున్నాను. అలాగే పల్లీలు పచ్చి కొబ్బరితో లడ్డు సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నేను ఒక 1/4 కప్పు వడికి పల్లీలు తీసేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచేసేసుకొని చక్కగా చూడండి ఇలా రోస్ట్ చేసేసుకోండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసి పక్కన ఉంచుకోండి. అలాగే అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1/4 కప్పు దాకా నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులను పల్లీలు రెండు కలిపి 1 కప్పు దాకా అయ్యాయి కదా, వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని చక్కగా లోపల ఉడికి వేగేటట్టు వేయించుకొని వీటిని కూడా తీసి పక్క నుంచి చల్లారనిచ్చేసేయండి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసేసి ఇందులో నేను ఒక 1/4 కప్పు దాకా బాదము జీడిపప్పుని ఇలా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతున్నాయో ఆ స్టేజ్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గసగసాలు యాడ్ చేసేసుకోండి. గసగసాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ ప్లేస్లో కావాలంటే మీరు కొంచెం కిస్మిస్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసేసి నెయ్యి చక్కగా కరగనిచ్చేసేయండి. ఇలా కరిగిన తర్వాత నేను పచ్చి కొబ్బరిని వెనక పార్ట్ అనేది తీసేసి ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను. మీకు ఇలా మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేదని అనుకుంటే తురుముకొనైనా సరే ఒక 2 కప్పుల దాకా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే ఇలా పచ్చి కొబ్బరి అనేది కాస్త తడిగా ఉంటుంది కదా, అదంతా ఆవిరైపోయి కాస్త పొడిగా విదిలిస్తే మనకి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది చూడండి, అలా పొడిగా అయ్యేటట్టు దాకా ఫ్రై చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా రోస్ట్ చేసేసుకుంటే మంచిగా రోస్ట్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైతే చక్కగా మంచి లైట్ కలర్లోకి చేంజ్ అవుతుందో అప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని దీన్ని కూడా పక్క నుంచి వేసేసుకోవాలి. మనం ఇందాక ఫస్ట్లో మనం పల్లీలు వేయించుకున్నాం కదా, వీటిని చల్లారిన తర్వాత చక్కగా ఇలా పొట్టు తీసేసి ఇలా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే నువ్వులను కూడా వేయించిన నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే 2 లేదా 3 యాలకులు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. దీనికి మూత పెట్టేసి కాస్త బరకగా మిక్సీ పట్టేసేసుకోండి. మరి మెత్తగా పట్టేసుకోకండి. అక్కడక్కడ కాస్త పల్లీలు నువ్వులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా నేను చూపిస్తున్నట్లు బరకగా పట్టేసుకొని దీన్ని ఒక బౌల్లో పోసేసుకొని పక్క నుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా నేను చెప్పిన కొలతలకి. 1 కప్పు బెల్లం యాడ్ చేసేసుకొని ఒక 1/4 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లాన్ని చక్కగా కరగనిచ్చేసేయండి. బెల్లం ఇలా కరిగిపోయింది కదా, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. లేత తీగపాకం కాకుండా నేను చూపిస్తున్నట్టు ముదురు తీగపాకం వచ్చిన దాకా కరిగిచ్చేసేసుకొని ఈ స్టేజ్లో ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి వేసి చక్కగా కలుపుకోండి. కొబ్బరి వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది చూడండి. కొంచెం దగ్గర పడిన దాకా ఇలా ఉడకనిచ్చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇందాక పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా నువ్వులు పల్లీలు, దాన్ని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసేసుకొని చక్కగా దగ్గరికి ఉడికేంత వరకు చక్కగా ఉడికించేసుకోండి. తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసేసుకోదు. ఈ స్టేజ్లోనే మీకు నచ్చితే ఏం చేస్తారంటే 1 టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు, కాస్త గీ తగులుతూ ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేసేసుకొని చూడండి ఇలా చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా, ఒక 2-3 నిమిషాలకే వచ్చేస్తుంది, ఎక్కువ టైం తీసేసుకోదు. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చేతికి కాస్తంత నెయ్యి రాసుకొని ఇలా కొంచెం తీసుకొని చుడితే లడ్డు షేప్ వస్తుందా లేదా అని చెప్పేసి చక్కగా వచ్చేస్తుంది కదా. ఈ స్టేజ్లోనే ఇలా డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసేసి చక్కగా అదంతా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని మనం ఏం చేద్దామంటే అంతే ఉంచితే కొంచెం మళ్ళీ గట్టిపడిద్ది. దానికోసం అని చెప్పేసి ప్లేట్కి కొంచెం గీ రాసేసి వేరే ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా చల్లారనిచ్చేసేయండి. మరి వేడి మీద లడ్డు చుట్టలేం కదా. ఇలా ఒక 5-10 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి ఇలా నెయ్యి రాసేసుకొని చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలు చుట్టేసేసుకోవడమే. ఇవి పిల్లలకి డైలీ ఒక్కటి ఇచ్చినా సరే హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి, బెల్లం, పల్లీలు అన్నీ మంచి సమపాలల్లో
పిల్లలకి ఇలా విడిగా తినని వాళ్ళు ఇలా మన లడ్డులాగా చేసి పెడితే చక్కగా తింటారు. అండ్ హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. టేస్టీ అండ్ హెల్తీ లడ్డు ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. చూడండి ఎంత బాగుందో, లోపల చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను.